ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎయిర్పోర్ట్ లో అధికారులతో వాగ్వాదానికి దిగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. డాక్టర్ కేఏ పాల్ తన టీంతో కలిసి టర్కీకి శాంతి శిఖర సభలో పాల్గొనడానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది వారిని ప్రయాణానికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో పాల్ ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని అవసరమైన పత్రాలు కలిగి ఉన్నప్పటికీ తనను నిలిపివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన స్వయంగా తన అభిమానులతో పంచుకున్నారు. అయితే ఆయన టర్కీ వైవై వెళ్తున్నారన్న విషయం మరింత ఆసక్తికరంగా మారింది. కేపాల్ ప్రకారం తన ప్రయాణ ఉద్దేశం ఎంతో గొప్పది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు టర్కీకి వెళ్తున్నానని తెలిపారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఇప్పటికే శనివారం సాయంత్రం ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. అందువల్ల పాల్కు ఈ సమాచారం తెలియకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కొన్ని నివేదికల ప్రకారం టర్కీ పాకిస్తాన్ కు డ్రోన్లను అందిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేపాల్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ను కలిసి ఈ సరఫరాను నిలిపివేయాలని కోరే ఉద్దేశంతో వెళ్తున్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. తన 37 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవాన్ని ప్రస్తావించిన పాల్ వీసా లేకుండానే అనేక దేశాలు తనను ఆహ్వానించాయని తెలిపారు. ఇటీవలే టర్కీలో ఉండి వచ్చానని, అంతేకాక పాకిస్తాన్ కూడా వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అన్ని డాక్యుమెంట్లు చూపించినప్పటికీ అడ్డుకోవడాన్ని ఆయన అన్యాయంగా అభివర్ణించారు. అయితే కొన్ని ముఖ్యమైన పత్రాలు ఆయన వెంట తీసుకురాలేకపోయి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలో ప్రధానంగా చర్చనీయాంశంగా నిలిచింది శాంతి చర్చల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లగలిగే సత్తా తనకు ఉందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్ కోరుతున్నారు. చివరగా తనను అడ్డుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాల్ ఆయన కోడలు జ్యోతిలు ముంబై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాల్ డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు తనదైన ప్రయత్నంలో ఉన్న కేఏ పాల్ విమాన ప్రయాణం కూడా పూర్తి చేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చారన్నదే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సంఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.